హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ దినేష్. మీరు చూస్తున్నారు దినేష్ వేటూరి యూట్యూబ్ ఛానల్. నేను పెట్టే వీడియోస్ మీరు మిస్ కాకూడదంటే పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అండ్ దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు నేను మీకు కైన్ మాస్టర్లో వీడియో ఎడిటింగ్ నేర్పించబోతున్నాను. దానికి మీరు ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకున్న కైన్ మాస్టర్ అయితే సపోర్ట్ చేయదు, కాబట్టి నేను డిస్క్రిప్షన్లో కైన్ మాస్టర్ ప్రో లింక్ ఇస్తాను. దాన్ని లింక్ క్లిక్ చేస్తే అది బ్రౌజర్లోకి తీసుకెళ్ళి దాంట్లో డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు ముందు వీడియోని సెలెక్ట్ చేసుకోండి. నేను మీరు సెలెక్ట్ చేసుకున్న వీడియో కైన్ మాస్టర్లోకి పంపించండి. కైన్ మాస్టర్లోకి పంపించగానే వీడియోలాగా వస్తుంది. ఒకసారి నేను చేసిన డెమో చూడండి. కాపీరైట్స్ కాబట్టి సౌండ్ వెళ్ళిపించకూడదు. ఒకసారి చూసారు కదా. ఇలాంటి మీకు కావాలంటే ముందుగా ఈ సాంగ్ మీరు వీడియోలో షేర్ చేసుకోండి. షేర్ చేసుకున్న తర్వాత లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది చూసారా. ఈ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కత్తిరి పక్కన స్ప్లిట్ సింబల్ అని ఉంటుంది రెక్టాంగిల్ షేప్లో. అది క్లిక్ చేసిన తర్వాత ఫుల్ క్లిక్ చేయండి. ఇక్కడ రైట్ సింబల్ ఇచ్చేసింది. ఈ వీడియో ఫుల్ ఇవ్వండి. ఇక్కడ మీరు డ్రాగ్ చేస్తే డ్రాగ్ అవుతుంది. ఫుల్గా మీరు ఎండ్ వరకు డ్రాగ్ చేసుకోండి. ఇవ్వండి. ఇప్పుడు మీకు సాంగ్ ప్లే అవుతుంది. ఇప్పుడు మీకు నార్మల్ సాంగ్ ఒకటే ప్లే అవుతుంది. ఓకే, చూసారు కదా. ఇప్పుడు దీన్ని ఎలా చేసుకోవాలంటే ముందుగా మీరు ఏదైతే ఫోటో సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. నేను సపోజ్ ఒక ఫోటో సెలెక్ట్ చేసుకొని చూపిస్తాను. నేను సపోజ్ ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది మీకు పెద్దగా అవ్వాలంటే దీని మీద క్లిక్ చేసి ఇక్కడ రైట్ సింబల్ మీద క్లిక్ ఇదిగోండి. ఇక్కడ ఈ మధ్యన రెక్టాంగిల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి రైట్ నొక్కితే మీకు ఈ విధంగా వస్తుంది. ఇలాగ వచ్చిన తర్వాత దీన్ని ఇదిగోండి ఈ ఫోటో మీద క్లిక్ చేస్తే ఫుల్గా డ్రాగ్ చేసుకోండి. ఇదిగోండి. మీకు మామూలుగా కావాలంటే మీ ఇష్టం. ఆఫ్లో ఉంది కదా, మీరు ఇలా పెట్టుకోవచ్చు. లేదా మాకు ఎలా పెట్టుకోవాలంటే ఇలా పెట్టుకోవచ్చు. కరెక్ట్గా పెట్టుకోండి, అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ రైట్ సింబల్ ఇచ్చేయండి. ఇప్పుడు మామూలుగా వస్తుంది. ఇప్పుడు మీరు దీనికి మామూలుగా మ్యూజిక్ సింబల్ పెట్టాలి. కాబట్టి నేను మీకు చూపిస్తాను. నేను సపోజ్ ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే ఇచ్చేయండి. ఇక్కడ కిందకి వెళ్తే బ్లెండింగ్లోకి స్క్రీన్ ఇచ్చేయండి. ఇక్కడ రైట్ సింబల్ క్లిక్ చేసేయండి. ఇక్కడ ఈ మ్యూజిక్ సింబల్ అనేది మీకు నచ్చిన చోట అడ్జస్ట్ చేసుకోండి. నేను సపోజ్ ఇక్కడ అడ్జస్ట్ చేసుకున్నాను. రైట్ సింబల్ ఇచ్చేయండి. చాలా అంటే చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు మీరు మామూలుగా ఎఫెక్ట్లు ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి, బ్రౌజర్ డౌన్లోడ్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానులేండి. ఇదిగోండి లైటింగ్ ఎఫెక్ట్ స్క్వేర్ క్లిక్ చేసి ఇదిగోండి ఇక్కడ స్క్వేర్ క్లిక్ చేసి దీని మీద క్లిక్ చేయండి. రైట్ ఇచ్చేయండి. రైట్ ఇచ్చేసిన తర్వాత మీరు ఏదైతే పెట్టుకున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకొని కింద బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇదిగోండి ఇలా ఇక్కడ ఉంటుందా, ఇదిగోండి ఇక్కడ ఇంకా కిందకి వెళ్తే బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఈ బ్లెండింగ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ పైకి వెళ్తే ఇక్కడ స్క్రీన్ అని ఉంది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ రైట్ ఇచ్చేయండి. ఇప్పుడు చూడండి, చాలా అంటే చాలా నీట్గా వచ్చింది వీడియో. ఇప్పుడు మీరు దీనికి ఇంకా ఎఫెక్ట్ ఏమైనా పెట్టుకోవాలనుకుంటే లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి దానికి వెళ్ళి దీనికి బార్డర్ పెట్టుకోవాలి.
ఈ ఎఫెక్ట్ మామూలు మీరు ఈ ఎఫెక్ట్ పెట్టుకోవాలని చూస్తే దీని మీద క్లిక్ చేయండి. కింద బ్లెండింగ్ అనే ఆప్షన్లోని స్క్రీన్ అనేది క్లిక్ చేయండి. మీకు ఇప్పుడు ఇది కొంచెం అంత నీట్గా లేదు అని అనిపిస్తుంది కాబట్టి ఇక్కడ కిందకి వెళ్తే క్రాపింగ్ అనే ఉంటుంది. క్రాపింగ్లోని ఈ విధంగా క్రాప్ చేసుకోండి. ఇదిగోండి, ఈ విధంగా క్రాప్ చేసుకొని రైట్ మార్క్ ఇచ్చేయండి. ఇప్పుడు మీరు ఇది ఎక్కడికి కావాలో అక్కడికి అడ్జస్ట్ చేసుకోండి. సపోజ్ నేను అక్కడ అడ్జస్ట్ చేసుకుంటున్నాను. చాలా అంటే చాలా నీట్గా వచ్చింది. ఇప్పుడు మీరు మీ లోగో ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నా లోగో నేను సెలెక్ట్ చేసుకుంటాను. కిందకి వెళ్తే బ్లెండింగ్ ఉంటుంది, స్క్రీన్ ఇచ్చేయండి. స్క్రీన్ ఇచ్చేసిన తర్వాత మీకు ఎంత సైజులో కావాలంటే అంత సైజులో సెలెక్ట్ చేసుకొని మీకు ఎక్కడ నచ్చితే అక్కడ పెట్టుకోండి. ఇది ఫుల్ వరకు డ్రాగ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి మీరు వీడియో అయితే వినండి, నేను ప్లే చేసి చూపిస్తాను. వచ్చింది కదా, వీడియో అయితే నీట్గా వచ్చింది కదా. లిరిక్స్ వస్తుంది. లిరిక్స్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ ఇదిగోండి ఇక్కడ వచ్చినట్టుంది. ఇదిగోండి ఇక్కడ వచ్చింది కాబట్టి కరెక్ట్గా ఇక్కడ లేయర్లోకి వెళ్ళి టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ మై బేబీ దీని మై బేబీ అని వచ్చింది. ఓకే చేసేయండి. ఇక్కడ అక్కడ పక్కనే కలర్ సింబల్ మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ పెట్టుకోండి. నేనైతే నాకు బ్లాక్ కలర్ నచ్చింది, బ్లాక్ కలర్ పెట్టుకున్నాను. ఇక్కడ ఏ అనే ఉంది కదా, ఏ అనే దాని మీద క్లిక్ చేస్తే ఫాంట్స్ అన్నమాట. నాకు రోబోటో బ్లాక్ ఇటాలిక్ అనేది నచ్చింది, అది సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ పక్కన ఉన్న రైట్ సింబల్ మీద క్లిక్ ఇచ్చేయండి. ఇది మీకు ఎంత సైజులో కావాలంటే అంత సైజు పెంచుకోండి. సైజు పెంచుకొని ఇక్కడ పెట్టుకోండి. ఓకే కదా. ఇప్పుడు ఇది ఉందా, ఇక్కడ మై బేబీ అని వచ్చింది. ఎంతవరకు అయితే వచ్చిందో అంతవరకు ఉంచుకొని మిగతాది ట్రిమ్ చేసుకోండి. ట్రిమ్ ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. ఇక్కడ కాపారా, ఇక్కడ దీని మీద క్లిక్ చేసి ఇక్కడ కత్తెర సింబల్ మీద క్లిక్ చేస్తే ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ ఇక్కడ క్లిక్ ఇచ్చేయండి. ఇదిగోండి ఇక్కడ ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్, కట్ ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్, రైట్ ఇచ్చేయండి. ఇక్కడ మనకి 2 సార్లు వస్తుంది కాబట్టి దీని మీద క్లిక్ చేసి డూప్లికేట్ మీద క్లిక్ చేయండి. డూప్లికేట్ మీద క్లిక్ చేస్తే ఇది కొంచెం తీసుకెళ్ళిపోతుంది. 2 సార్లు వస్తుంది. అలా మీరు ఈ సాంగ్ అంతా ఎక్కడైతే లిరిక్స్ ఉందో ఆ చోట్లన్నీ లిరిక్స్ పెట్టించుకోండి. మీకు ఎక్కడెక్కడైతే సాంగ్ ఉంటుందో సాంగ్ ప్రెస్ చేసి కొంచెం ముందుకు తీసుకురండి. ఇక్కడ ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ ఇచ్చేయండి. ఇప్పుడు మనకి యానిమేషన్ కావాలి. యానిమేషన్ కావాలంటే దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ఇన్ యానిమేషన్ అని చూసారా, ఇన్ యానిమేషన్కి వెళ్ళి ఫేడ్ అంటే మామూలు ఫేడ్ అయ్యి వస్తుంది. నేను ఫేడ్లో పెట్టుకున్నాను. ఇక్కడ అవుట్ యానిమేషన్ అంటే వెళ్ళేటప్పుడు ఎలాగుండాలో సైడ్ రైట్ ఇచ్చుకున్నాను. ఇది కూడా సేమ్ అంతే, అవుట్ యానిమేషన్ సైడ్ రైట్. అలాగా మీకు అన్నీ సెట్ చేసుకొని ఉంచుకోండి. ఇప్పుడైతే వీడియో మనకి చాలా అంటే చాలా నీట్గా వచ్చింది. ఒక్కసారి మీకు ప్లే చేసి చూపిస్తాను.
చాలా అంటే చాలా నీట్గా వీడియో అనేది వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కనే ఉన్న రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అప్పటికప్పుడు చేసిన వీడియోలు మరియు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోలు కూడా వస్తాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోనైతే ఎలాగైతే సేవ్ చేసుకోవాలో చెప్తాను వినండి. ఇక్కడ ఇది చూసారా, ఇక్కడ పైన దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ 720 30 అని ఉంటుంది. దీని మీద ఎక్స్పోర్ట్ ఇచ్చేయండి. ఎక్స్పోర్ట్ ఇచ్చిన తర్వాత అలాగే ఈ రెడ్ కలర్ ఫిల్ అయితే అది నట్లు అలాగే సేవ్ అవుతుంది. రెడ్ కలర్ ఫిల్ అయిపోవాలి. అలాగే సేవ్ అయిన వరకు కొంచెం నిమిషం ఆగండి.